దేవుని వాక్యం యొక్క శక్తి మరియు గొప్పతనం గురించి నేర్చుకుంటున్నామా? ఇలా ఎందుకు ప్రతిరోజు వాక్యం గురించి చెప్తున్నానంటే, వింటుంటే వింటుంటే మన లోపల విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. వాక్యం యొక్క గొప్పతనం పెరుగుతుంది, తెలుస్తుంటా ఉంటది, శక్తి తెలుస్తుంటా ఉంటది. ఇలా వాక్యం గురించి ఎక్కువగా నేర్చుకుంటే మనం చదివేటప్పుడు కూడా దాని గురించి తెలిసిన తర్వాత చదవడం వేరు, తెలియక ముందుకు చదవడం వేరు. సో వర్డ్ ఆఫ్ గాడ్, వెండి బంగారాన్ని మనం వెతికినట్టుగా దేవుడి యొక్క వాక్యాన్ని వెతకమని దేవుడు చెప్తున్నాడు. సో కీర్తనలు 119 అధ్యాయము 72వ వచనంలో, వేల కొలది వెండి బంగారము నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. సో దేవుడిచ్చిన ఈ వాక్యము మనకు మేలు చేస్తుందండి. వెండి బంగారం మనకు మేలు చేయదు, ధనము ఐశ్వర్యం మనకు మేలు చేయదు. ఈ వాక్యము మేలు చేస్తుంది. ఈ వాక్యము నేను చెప్పాను కదా, చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఈ వాక్యంలో శక్తిని పెట్టాడు దేవుడు. ఈ వాక్యంలో స్వస్థతను, విడుదలను, ప్రవచనాన్ని పెట్టాడు. ఈ వాక్యము పాపంలో నుంచి లాగేస్తుంది, పాపంలో పడకుండా ఆపివేస్తుంటా ఉంటది. వేల కొలది వెండి బంగారము నాణ్యాల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము మేలు. ఇది మేలు చేసే వాక్యం అండి, కీడు చేసే వాక్యము కాదు. ఇది సత్యవాక్యము. ఇది ఇది దీని ప్రకారంగా నడిచే వాళ్ళంతా కూడా దేవుళ్ళలో ఎదుగుతారు, ఇంకా వాక్యంలో ఎదుగుతారు. సో ప్రతిరోజు వాక్యం ఇలా వింటుంటే వింటుంటే వాక్యంలో ఇంకా మనం అభివృద్ధి చెందొచ్చండి. సో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నేను ఆజ్ఞ. సో మనల్ని భూలోకానికి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. మనకి ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈ మానవ జాతిని ఇచ్చింది ఎవరు? దేవుడే. సో కాబట్టి ఆ దేవుడిచ్చిన ఈ జన్మకు, దేవుడిచ్చిన ఈ శరీరానికి నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నేర్చుకోవాలి, ఎందుకంటే వాక్యం ఈ జన్మ మన భూలోకానికి పంపిస్తేనే మనందరం వచ్చామండి. సో ఈ భూలోకానికి ఎందుకు పంపించాడు? ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలు నేర్చుకొని, బుద్ధిని నేర్చుకొని, జ్ఞానము నేర్చుకొని, బుద్ధిలో ఎదిగి, జ్ఞానంలో ఎదిగి, తెలివిలో ఎదిగి, తర్వాత ఆత్మలో ఎదిగి, ఆయనను తెలుసుకొని మనము పరలోకానికి వెళ్ళడమే దేవుడు భూలోకానికి పంపించాడు. దేవుడు భూలోకానికి మనందరినీ పంపించడానికి కారణం, యు నీడ్ టు నో జీసస్ క్రైస్ట్ ఆన్ ద ఎర్త్, యు నీడ్ టు నో వర్డ్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఎర్త్, యు నీడ్ టు నో అబౌట్ అవర్ గాడ్ ఆన్ ద ఎర్త్, దెన్ యు విల్ మూవ్ టు ది హెవెన్. సో అది దేవుడి యొక్క ప్రణాళిక. సో నీ ఆజ్ఞలను నేర్చుకోవాలి మనందరం కూడా, ఆయన ఆజ్ఞలను. బుద్ధి దయచేయము. సో నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. సో ఆశ కలిగి ఉండాలండి వాక్యం మీద. సో వాక్యం నెరవేర్చాలనే ఆశ, వాక్యానుసారంగా బ్రతకాలనే ఆశ, వాక్యానుసారంగా జీవించాలనే ఆశ, వాక్యాన్ని వినాలనే ఆశ, వాక్యాన్ని చదవాలనే ఆశ మనం ఆశ పెట్టుకొని ఉండాలి. నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. సో ఫియర్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఎ గిఫ్ట్ అండి. దేవుడు అంటే భయభక్తులు మనం కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. అది చూచి నన్ను సంతోషింతురు. ఎందుకంటే ఈ వాక్యానికి నువ్వు భయపడుతున్నావా? దేవుడికి భయపడుతుంటే అండి. ఈ వాక్యంలో చెప్పింది నువ్వు పాపం చేద్దని, అది చెప్పిన తర్వాత నువ్వు వాక్యానికి లోబడ్డావు, వాక్యానికి విలువ ఇచ్చావు. సో వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? అయితే దేవుడు అంటే భయభక్తులు ఉన్నట్టే అండి. సో నువ్వు పాపంలో పడద్దని చదివిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు పాపం చేస్తున్నావు అంటే ఈ వాక్యానికి భయపడట్లేదు, వాక్యానికి విలువ ఇవ్వట్లేదు, అంటే దేవుడికి విలువ ఇవ్వట్లేదు, దేవుడికి నువ్వు భయపడట్లేదు అనే అర్థం. ఎప్పుడైతే ఈ వాక్యానికి నువ్వు సరెండర్ అవుతావో దేవుడికి భయమైనట్టే, భయపడ్డట్టే, దేవుడు అంటే భయభక్తులు కలిగినట్టే. సో ఆయన నోటి మాటకు విలువ ఇచ్చినట్టే. ఎప్పుడైతే ఈ వాక్యానికి సరెండర్ అవుతామో అప్పుడు, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు, విశ్వాస గలవాడపై నీవు నన్ను శ్రమ పరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకుని నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. సో ఆయన మాట ఇస్తాడండి మనందరికీ కూడా. మాటల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆయన కృప మనల్ని ఆదరిస్తుంది. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. సంతోషించండి. ఇంత మంచి బైబిల్ మన చేతిలో ఉన్నదని సంతోషించండి, ఆనందించండి. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. సో నువ్వు వాక్యం చదువుకుంటేనే దేవుడి యొక్క కరుణ, కృప, కటాక్షాలు మనం అనుగ్రహించబడతాము, ఆ ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము. సో గివ్ ద ప్రియారిటీ టు వర్డ్ ఆఫ్ గాడ్ అండి. మనము చేతికి బంగారం తొడుక్కున్నాం అనుకోండి, మనం దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము. మెడలో నక్లెస్ వేసుకున్నాం అనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము. సో అలాగే నీ చేతిలో ఉన్న వాక్యాన్ని కూడా అంత జాగ్రత్తగా చదువుకోవాలి. ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును కాక. నేను ఉపదేశములను ధ్యానించుచున్నాను. మెడిటేట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒక వర్స్ తీసుకొని ప్రతిరోజు కూడా వర్డ్ ఆఫ్ గాడ్ ని మెడిటేట్ చేస్తుంది. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురు కాక. నువ్వు వాక్యంలో స్థిరంగా ఉండు. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, నీ చుట్టూ గర్విష్ఠులున్న, అహంకారులున్న,
వాక్యంలో నువ్వు స్థిరంగా ఉండు, వాక్యంలో నువ్వు ధ్యానిస్తూ ఉండు. సో దేవుడే అవన్నీ మిగిలిన అన్ని కూడా చూసుకుంటాడండి. దేవుడు వాక్యానుసారంగా నడిచే వాళ్ళను కాపాడుకుంటాడు, వాక్యానుసారంగా నడిచే వాళ్ళను రక్షించుకుంటాడు, వాక్యానుసారంగా నడిచే వాళ్ళను ఆదుకుంటాడు, వాక్యానుసారంగా నడిచే వాళ్ళను ఆశీర్వదిస్తాడు. సో చాలా మేలులు ఉన్నాయి వాక్యానుసారంగా నడిచేది. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నెరవేరిస్తే ఆయన మొట్టమొదట సంతోషపడేది ఆయనే అండి. నా బిడ్డ నా వాక్యాన్ని నేర్చుకుంటున్నాడు, నా బిడ్డ నా వాక్యాన్ని వింటున్నాడు, నా బిడ్డ నా వాక్యానుసారంగా నడుస్తుంది అని మొట్టమొదట సంతోషించేది ఆయన్నే. చాలా ఇష్టపడతాడు, చాలా ప్రేమిస్తాడు. ఆయన మాటలకు విలువ ఎవరైతే ఇస్తారో వాళ్ళకు చాలా విలువ ఇస్తాడండి ఆయన. ఒకటండి, మనం ఒక 100 కోట్ల రూపాయల ఆఫరింగ్ మనం దేవుడికి ఇచ్చాము, అది దేవుడికి అంత విలువైనది కాదు. ఆయన వాక్యాలను నేర్చుకొని, ఆయన శాసనాలను నేర్చుకొని, ఆయన కట్టడాలను నేర్చుకొని, ఆయన చిత్తానుపరంగా మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ఆయనకు అది గొప్ప ఆఫరింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, కాస్ట్లీ ఆఫరింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఒక 100 కోట్ల ఆఫరింగ్ ఇచ్చాము, కానీ ఆయన శాసనాలు పాటించట్లేదు, ఆయన యొక్క మాటలు పాటించట్లేదు, ఆయన యొక్క చిత్తానుసారంగా నడవట్లేదు. సో అది అంగీకరించడండి. సో ఎప్పుడైతే మనము మన హృదయాన్ని ఆయనకి ఇస్తామో, మనం ఆయన వాక్యానుసారంగా మనం నడుస్తామో, అదే బిగ్గెస్ట్ ఆఫరింగ్ అండ్ కాస్ట్లీయెస్ట్ ఆఫరింగ్ వాట్ వీఆర్ గివింగ్ టు గాడ్. మనం ఇచ్చే ఆరాధన, మనం ఇచ్చే స్థుతి కాస్ట్లీయెస్ట్ ఆఫరింగ్ అండి. మనం ఇచ్చే వాక్యానుసారంగా బ్రతకడం కాస్ట్లీయెస్ట్ ఆఫరింగ్ అండి. సో కాబట్టి ఈ ఆఫరింగ్ ని మనం ఇవ్వాలి దేవుడికి. ఎలా? మనం వాక్యానుసారంగా నడిచి ఇచ్చినట్టే. సో దీంట్లో మనం ఎప్పుడు కూడా ఎగ్జెంప్షన్ పెట్టుకోవద్దు. నీ అందు భయభక్తులు గలవారు నీ శాసనములు తెలుసుకొని వారును నా పక్షం నుందురు గాక. నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయం నీ కట్టడల విషయమే నిర్దోషమగును గాక. సో వాక్యం ఎప్పుడైనా మదిలో ఉండాలి, హృదయంలో ఉండాలి. సో నీ శాసనములు తెలుసుకున్న వారు నా పక్షంలో నుందురు గాక. సో దేవుడి యొక్క శాసనాలు, దేవుడి యొక్క వాక్యాన్ని తెలుసుకున్న వాళ్ళు దేవుడి పక్షాన నిలబడతారు. సో అపవాది ఎన్నో రకాలుగా శోధిస్తాడండి ఈ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళడానికి. చాలా సఫరింగ్ ఉంటది ఈ వాక్యాన్ని నెరవేర్చాలంటే. నిజంగా చెప్పాను కదా, చాలా సఫరింగ్ ఉంటది ఈ వాక్యానుసారంగా బ్రతకాలంటే, ఈ వాక్యానుసారంగా జీవించాలి అంటే. కానీ మనకు ఆ దేవుడు ఆ స్టాండర్డ్స్ ని పెట్టి, మన లోపల పరిశుద్ధాత్మ దేవుని పెట్టి ఆ నడిచేలాగా సహాయం చేస్తాడు, వాక్యం వినేలాగా సహాయం చేస్తాడు. కాబట్టి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకుండా గుర్తుపెట్టుకోండి, వాక్యం చదవలేము, వాక్యం వినలేము, వాక్యం అర్థం చేసుకోలేము, వాక్యం బోధించలేము, వాక్యానుసారంగా నడవలేము. సో దెర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హోలీ స్పిరిట్ గాడ్. దేవుడి యొక్క వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడికి కనెక్షన్ ఉంటుందండి. సో పరిశుద్ధాత్మ దేవుడికి సమస్తము వాక్యము తెలుసు. సో నేను ఇదివరకు ప్రార్థనలు చేసేవాడిని వాక్యం చదవక ముందుకే, నాకు తెలియకుండానే వాక్యానుసారంగా ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే నా లోపల ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ వాక్యాలన్నిటిని కూడా బయలుపరిచేవాడు. ఎప్పుడైనా కష్టం వచ్చింది అనుకోండి, ఇలా చెప్తుంటా అంటాడు, ఈ వాక్యము ఈ వాక్యము ఈ వాక్యం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని గుర్తు చేస్తుంటా అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో చూడండి, ఇప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా దేవుడే నాకు ఇట్లా తీపిస్తుంటా అంటాడు. మీకు బోధించడానికి ఇన్ని స్క్రిప్చర్స్ నా వల్ల అయితే కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. అక్కడ ఆ వాక్యం ఉంటది, ఇక్కడ ఈ వాక్యం ఉంటది, దాన్ని సెర్చ్ చేయి, దీన్ని సెర్చ్ చేయి, లేకపోతే దీని అని చెప్తుంటా అంటాడు. ఇవన్నీ కూడా ఆయన్నే తీపిచ్చిన వాక్యాలే మీ అందరికీ. సో ఆ సహాయము లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడి సహాయం లేకుండా వాక్యము అస్సలకే అర్థము కాదు, వాక్యాన్ని అంగీకరించలేము. సో కాబట్టి హోలీ స్పిరిట్ గాడ్ సహాయము మనం అడగాలి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు కానీ, లేకపోతే వాక్యము చదివేటప్పుడు కానీ, నాకు అర్థం చేపించు ప్రభు, నాకు బోధించు ప్రభు అని అడగండి. పాయింట్ టు పాయింట్ బోధిస్తాడు. సో నాకు ఎవరు కూడా బైబిల్ కూర్చోబెట్టి నేర్పించలేదండి, హోలీ స్పిరిట్ గాడే కూర్చోబెట్టి నేర్పించాడు చెప్పాలంటే. సో ప్రతి ఒక్క అక్షరం చదువుతున్నప్పుడు దాంట్లో మర్మాలు ఆయన్నే టీచ్ చేశాడు. ఒక స్కూల్ పిల్లోని పక్కన కూర్చోబెట్టుకొని, ట్యూషన్కి వెళ్ళిన పిల్లవాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని పాయింట్ టు పాయింట్ ఎలాగైతే చెప్తాడో అలాగే చెప్పేవాడు. సో అలాగే చెప్తాడండి. సో మీకు కూడా చెప్తాడు. సో అడగండి దేవుని, నాకు బోధించండి ప్రభు, ఇందులో మర్మాలు నాకు బయలుపరచు ప్రభు అన్నప్పుడు గొప్ప గొప్ప మర్మాలు బయలుపరుస్తాడు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మచిల్లుచున్నది, నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. చూసారండి, కష్టం వచ్చిన, బాధ వచ్చిన, అవమానం వచ్చిన, నింద వచ్చిన, నీ యొక్క ఉపద్రవాలు వచ్చిన, నష్టాలు వచ్చిన, లాభం వచ్చిన, వాక్యం మీద ఆశ పెట్టుకో, వాక్యం చదువుకో. చాలా మంది కష్టం వచ్చింది కదా వాక్యం చదవడం మానేస్తారు, చాలా మందికి ఉద్యోగం వచ్చింది కదా వాక్యం చదవడం ఆపేస్తారు, చాలా మందికి అనారోగ్య సమస్య ఉంది కదా వాక్యం చదవడం ఆపేస్తారు. అప్పుడే కష్టాలు ఎక్కువ అవుతాయి, అప్పుడే బాధలు ఎక్కువ అవుతాయి, అప్పుడే దేవుడు నీతో మాట్లాడడం ఆపివేస్తాడండి. ఆ కష్టాల్లో కూడా నువ్వు వాక్యాన్ని చదువు,
దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ అనారోగ్య సమస్యల్లో కూడా వాక్యాన్ని చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మానసిక సమస్యలు, శారీరక సమస్యల్లో కూడా నువ్వు వాక్యాన్ని చదువు, దేవుడు అప్పుడే నీతో మాట్లాడతాడు. సో వాక్యం చదవడం ఆపద్దు. వాక్యం చదవడం ఆపావంటే దేవుడు నీతో మాట్లాడడం ఆపేసినట్టు. సో వాక్యము వినడం ఆపేసావంటే దేవుడి మాటలను నువ్వు వినడం ఆపేసినట్టు. వాక్యానుసారంగా నడవడం ఆపేసామంటే దేవుడి చిత్తానుసారంగా నడవడం ఆపేసినట్టు. చూసారండి, వాక్యము దేవుడికి కనెక్షన్ అండి. దేవుణ్ణి వేరు చేయలేము, వాక్యాన్ని వేరు చేయలేము. ఇద్దరు ఒకటే. సో ఇద్దరిలో నుంచే, ఆ వాక్యంలో నుంచే దేవుల్లో నుంచే వాక్యం వచ్చింది. అందుకే యేసయ్యను కూడా వాక్య స్వరూపి అని ఊరికే అని లేదు, ఆయన శరీరం అంతా వాక్యమే. సో కాబట్టి ఆశ పెట్టుకొని ఉండాలి. సో వాక్యం పట్ల ఆశ. మనం ఎలాగైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, టైం కాగానే పడుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ పని చేయాలి, ఎలాగైతే ఇలా ఆశ పెట్టుకొని ఉంటామో, సంపాదించాలి, మంచి బంగారం కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, జాగ కొనుక్కోవాలి, లేకపోతే కారు కొనుక్కోవాలని ఎలాగైతే ఆశ పెట్టుకొని ఉంటామో, అలాగే ఈ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉండాలి. నన్ను ఎప్పుడు ఆదరించదవో అవి నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. సో దేవుడు మనందరికీ కొన్ని మాటలు ఇచ్చాడు, కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. సో వాటన్నిటి మీద ఆశ పెట్టుకోవాలి. సో కాబట్టి నేను పొగ తగులుచున్న సిద్ధములైతిని, అయినను నీ కట్టడలు నేను మరచుటలేదు. చూసారా అండి, ప్రాణం నీరు గారిపోతున్నా, బలహీన పడుతున్నా, శరీరం కృంగిపోతున్నా, కృషించిపోతున్నా, బాధలు ఎక్కువవుతున్నా, శ్రమలు ఎక్కువవుతున్నా, పోరాటాలు ఎక్కువవుతున్నా, నీ కట్టడలను నేను మరచటం లేదు. వాక్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. సో దేవుడు పరీక్షిస్తాడు. వాక్యాన్ని నేర్పించి వాక్యానుసారంగా శోధనలు వస్తుంటా అంటే పరీక్షిస్తుంటా అంటాడు. ఆ పరీక్షలను నెగ్గగలగాలి. కొన్ని చూడొద్దంటాడు, మళ్ళీ వాటిని చూసేలాగా చేసి పరీక్షిస్తుంటా అంటాడు. కొన్ని మాట్లాడొద్దంటాడు, మాట్లాడేలాగా చేసి పరీక్షిస్తుంటా అంటాడు. ఆ అలా కొన్ని పరీక్షలు పెడుతుంటా అంటాడు. అయినా కూడా ఆ కట్టడాలను మనం మర్చిపోద్దు. నీ సేవకుని దినములు ఎంత కొద్ది వాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. సో దేవుడు తీర్పు తీర్చేటప్పుడు కూడా వాక్యానుసారంగా తీర్పు తీర్చాడండి. బైబిల్ ముందట ఉంటుంది. సో బైబిల్లో ఇది రాయపడింది, నువ్వు ఇది చేసావు, బైబిల్లో ఇది చెప్పింది, నువ్వు ఇది చెప్పావు, బైబిల్లో ఇది చేయడం జరిగింది, నువ్వు ఇలా చేసావు, బైబిల్లో ఇది చేయొద్దని చెప్పాడు కానీ నువ్వు ఇది చేసావు. సో ఇలా తీర్పు కూడా వాక్యానుసారంగానే ఉంటదండి. సో ఈ బైబిల్ గ్రంథానికి రిలేటెడ్ గానే మనకు తీర్పు ఉంటదండి. సో వాక్యం ఇది చెప్పబడింది కదా, మరి నువ్వు వాక్యానుసారంగా ఎందుకు నడవలేదు? సో తీర్పు దినమున అదే జరుగుతుంది. వాక్యంలో ఇది బోధించమన్నావు కదా, నువ్వు ఇది కాకుండా ఇంకోటి ఎందుకు బోధించావు? తీర్పు దినంలో ఇదే తీర్పు తీర్చబడుతుంది. తీర్పు దినము కూడా వాక్యానుసారమైన తీర్పే ఉంటదండి. సో అండ్ సో స్క్రిప్చర్ లో ఈ అధ్యాయంలో నువ్వు వ్యభిచారం చేయొద్దని చెప్పావు, నువ్వు చదువుకున్నావు, దైవజనుడు కూడా బోధించాడు, అయినా కూడా ఎందుకు చేశావు? సో ఈ వాక్యంలో నువ్వు అల్లరి చేయొద్దన్నావు, సో నువ్వు చేసావు. గొడవలు పెట్టొద్దన్నావు, అబద్ధాలు ఆడతావు, గాసిప్ చెప్పొద్దన్నావు, మోసం చేయొద్దని చెప్పావు. సో ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు చేసావు? ఆల్రెడీ నీకు స్క్రిప్చర్ లో ఇచ్చాను కదా నీకు వాక్యము. సో రేపు వచ్చే తీర్పు కూడా మనకి వాక్యానుసారమైన తీర్పే. మనకు వచ్చే పరీక్షలు కూడా వాక్యానుసారమైన పరీక్షలే. అపవాది కూడా ఎలా శోధిస్తాడు? ఈ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాలనే శోధిస్తుంటా అంటాడు. వాక్యాన్ని నెరవేర్చకుండా ఉండాలనే చేస్తాడు. ఎందుకంటే వాక్యాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తావో దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్టు, అలా దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఆ అపవాది ఆపివేస్తుంటా అంటాడు. కాబట్టి వాక్యంలో నిలకడగా ఉన్న వాళ్ళు, వాక్యంలో స్టెబుల్ గా ఉన్న వాళ్ళు, వాక్యంలో స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు, ఏ అపవాది ఏది పడేయలేడు, ఎక్కడ కూడా వాళ్ళను పడేయలేడండి, మోసం చేయలేడు వాళ్ళను. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు. సో ఈ ధర్మశాస్త్రం అనుసరించే అనుసరింపని వాళ్ళు, ఫాలో కాని వాళ్ళందరూ కూడా గర్విష్ఠులు, నన్ను చిక్కుకొనుటకు గుంటలు త్రవ్విరి. చూసారండి, మనం వాక్యానుసారంగా ఎదుగుతున్నప్పుడు మన చుట్టూన్న ప్రజలు మనల్ని వెర్రితనంగా అనిపించవచ్చు, మన చుట్టూన్న ప్రజలను మనకు బలహీనులుగా చూడొచ్చు, లేకపోతే వాళ్ళు గర్విష్ఠులు మన వెనకాల గుంటలు తవ్వుతారు. కానీ నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. చూసారా, ఈ వాక్యాలన్నీ కూడా నమ్మదగినవి, ఒక్క అబద్ధం లేదు ఇందులో, ఒక్క కల్పన కథ లేవు. పగవారు నిర్మితంగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయము. నీ పగవారు తరిమిన నువ్వు వాక్యంలోనే స్టేబుల్ గా ఉండాలి. సో ఆ రోజు దావీదుని సౌలు తరుముతున్నాడు, అయినా కూడా ఆయన వాక్యానుసారంగానే బ్రతికాడు, వాక్యానుసారంగానే జీవించాడు. సో ఆ వాక్యాన్ని నెరవేర్చుతూ ఉండాలండి. ఎందుకంటే కొన్ని కష్టాలు దేవుడికి కావాలనే పరీక్షలను తీసుకొస్తాడు. వీడు వాక్యాన్ని నెరవేరుస్తాడా
లేదా? సో ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళే 30 నుంచి 60 నుంచి 100 ఫలిస్తారు. ఎవరైతే వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళే ఫలిస్తారు, వాళ్ళే అభివృద్ధి చెందుతారు. అబ్రహాంని పిలుచుకున్నాడు. అబ్రహాము వాక్యానుసారంగా నడిచాడు, దేవుణ్ణి తృప్తిపరిచాడు. యాకోబు నడిచాడు, ఇస్సాకు నడిచాడు, దేవుణ్ణి తృప్తిపరిచారు. యోబు నడిచారు, నోవాహు నడిచారు, దేవుణ్ణి తృప్తిపరిచారు. రూతు నడిచింది, ఎస్తేరు నడిచింది, ఏలియా నడిచారు, ఎలీషా నడిచారు. వీళ్ళందరూ దేవుడి వాక్యానికి లోబడిన వాళ్ళు. సామ్యుయేలు లోబడ్డవాడు. సో అలా నడిచారు. అలాగే వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. సో అలా దేవుడి యొక్క ఆశీర్వాదం, దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క కృప ఎప్పుడు నెరవేరుతుందంటే మన జీవితంలో నువ్వు వాక్యానుసారంగా నడిచినప్పుడే దేవుడి యొక్క ఆ ప్రత్యక్షతను చూడొచ్చండి. ఇష్టపడతాడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రేమిస్తాడు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో దేవుడు నీ పట్ల సంతోషిస్తాడు. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు మన మాట విని చక్కగా చదువుకొని, మన మాట విని వాళ్ళు సరిగా స్కూల్కి వెళ్ళి, మన మాట విని టైంకి తిని టైంకి పడుకొని ఏ ఇబ్బంది పెట్టకుండా ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మనం ఎలాగైతే మురుస్తామో, ఈ మాటలు నేర్చుకొని ఈ మాటల ప్రకారం నడిచినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, ఈ వాక్యానుసారంగా నడిచినప్పుడు దేవుడు మనల్ని చూసి కూడా ఆయన మురిసిపోతాడు. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచెము తప్పెను, అయితే నీ ఉపదేశములు నేను విడవకై ఉన్నాను. చూసారా అండి, నీకు శత్రువులు పెరిగిన, నీకు అవమానాలు వచ్చిన, నిందలు వచ్చిన, కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, అవమానాలు వచ్చిన, ఈ ఉపదేశాలను విడవద్దు, మరవద్దు. సో హోల్డ్ ఆన్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ నే హోల్డ్ ఆన్ చేసే, పట్టుకొనే ఉండు. సో ఎవరైనా కూడా, ఎవరు మన వెనకాల ఎంతమంది ఎన్ని గోతులు తీసినా కూడా నువ్వు వాక్యాన్ని పట్టుకొనే ఉండాలి. ఒకసారి నాకు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు నమ్ముకున్న కొత్తలో. కావాలనే ఆఫీస్ లో వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెట్టారు. కానీ దేవుడు నువ్వు తిరిగి మాట్లాడొద్దు అనేవాడు. వాళ్ళు అయినా మాట్లాడడం మొదలు పెట్టాడు. దేవుడు నువ్వు తిరిగి మాట్లాడొద్దు అని చెప్పాడు. తిరిగి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడొద్దు అని చెప్పాడు. సో నువ్వు మిక్కిలి మౌనంగా ఉండుట మేలు. సో నేను మౌనంగా ఉంటున్నాను, వాళ్ళు ఇంకా 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 నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అక్కడ అక్కడ లేనిపోని పుట్టిస్తున్నారు వార్తలు. అయినా దేవుడు మిక్కిలి మౌనంగా ఉండు. అలా 6 నెలలు శోధించాడండి. 6 నెలలు శోధించాడు, 6 నెలలు పరీక్ష పెట్టాడు. సో ఆ శోధనలో నుంచి నాకు అలాగే మౌనంగా ఉండి ఆ సహనం వచ్చేసింది, ఆ ఓపిక వచ్చేసింది. ఇప్పుడు ఎవరేమనుకుంటే ఏంటిలే అన్న స్థాయికి వచ్చింది. ఎందుకు ఆ పరీక్షణలో చేశాడంటే దేవుడు, సో నువ్వు దైవజనుడివి, నువ్వు 10 మంది ముందు వాక్యం చెప్తావు, 10 మందిలో 10 మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. 1000 మంది ముందు వాక్యం చెప్తావు, 1000 మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు, కొంతమంది దూషించే వాళ్ళు ఉంటారు, కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు. నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. సో వాళ్ళకు నువ్వు వెళ్ళి సమాధానం చెప్పలేవు. 100 మంది నోర్లు నువ్వు మూపియలేవు, 1000 మంది నోరు మూపియలేవు. సో అందుకే ఇప్పటి నుంచే ఐఎమ్ కంట్రోలింగ్ యూ, నిన్ను నేను కంట్రోల్ చేస్తున్నాను, ఏమి మాట్లాడకుండా, ఏమి అడగకుండా. సో అప్పటి నుంచి ఎవరేమనుకున్నా కూడా నేను ఒక్క మాట కూడా నోరు నుంచి అనలేదు. ఎందుకు అంటున్నారని. ఎందుకంటే దేవుడికి వదిలేశాను. ఆ సహనం ఇచ్చేశాడు, ఆ ఓపికని ఇచ్చాడు. మిక్కిలి మౌనంగా ఉండుట మేలు అనే ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు నాకు ఏమైనా అవమానం వచ్చినా, నింద వచ్చినా, మిక్కిలి మౌనంగా ఉండుట మేలు, ఈ వర్డే నేను మెడిటేట్ చేస్తాను. ఎవరన్నా దూషించిన, విమర్శించిన, ఎవరన్నా ఏదైనా అడిగినా మిక్కిలి మౌనంగా ఉండటం మేలు. సో ఈ వర్డ్ నేను మెడిటేట్ చేస్తాను. చూసారండి, అలా విడవక ఉండాలి వాక్యాన్ని. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వాక్యాన్ని ఎప్పుడు కూడా విడవద్దండి. ఎప్పుడైనా నాకు బలహీన పడ్డాకో, నేను ఎప్పుడు బలహీనుడని అప్పుడే బలవంతుడని అనుకుంటాను. ఏదైనా కష్టం వచ్చినాకో ఏది ఏమాత్రము నాకు హాని చేయదు అని ఇలా మెడిటేట్ చేస్తుంటా అంటాడు. ఈ వాక్యాలన్నిటిని గుర్తు చేసుకొని మెడిటేట్ చేస్తుంటా అంటాడు. సో దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఏమైనా కష్టం ఎక్కువైనప్పుడు, సో కాపాడు. దావీదు కుమారుడా నన్ను దాటుకొని వదులకు, అలా మెడిటేట్ చేస్తాను. సో ఇలా వర్డ్ ఆఫ్ గాడ్ ని పట్టుకునే ఉంటాను. ప్రతి వేళలా వర్డ్ ఆఫ్ గాడ్ ని పట్టుకునే ఉంటాను. ఏమైనా షార్టేజ్ వచ్చింది అనుకోండి, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఇలా మెడిటేట్ చేస్తాను. సో అలా వర్డ్ ఆఫ్ గాడ్ తోటి నేను ఓవర్కమ్ అవుతాను, దాటితోటి నేను బలపడతాను. సో ఇట్స్ గివెన్ ద స్ట్రెంగ్త్. చెప్తున్నా కదా, ఇలా నువ్వు వర్డ్ ఆఫ్ గాడ్ ని మెడిటేట్ చేసినప్పుడు యూ విల్ గెట్ సమ్ స్ట్రెంగ్త్. ఇలా వింటున్నప్పుడు, ఈ వాక్యాలను దయచేస్తున్నప్పుడు స్ట్రెంగ్త్ వస్తుంది. భయం అవుతుందా? అప్పుడు నేను ఇలా మెడిటేట్, దేవుడు భయపడద్దు అన్నాడు, గుండె ధైర్యం పెంచుకోమన్నాడు. సో ఆ గుండె ధైర్యం, దిగులు పడకు, భయపడకు అని దేవుడే చెప్పాడు కదా. నా ప్రాణమా ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, సో అని ఇలా మెడిటేట్ చేసుకొని ఉంటాను. సో అలా చేసుకుంటూ స్ట్రెంగ్త్ ని తీసుకొచ్చుకుంటాను. సో అలా హ్యాండిల్ చేయాలి. వర్డ్ ఆఫ్ గాడ్ ని వదిలేయద్దు, విడవద్దు వాటిని.
వాటిని మనం హ్యాండిల్ చేస్తూ మనము ముందరికి సాగాలి. ఎందుకంటే ఈ విశ్వాస పోరాటంలో అందరికీ శ్రమలు వస్తాయండి, అందరికీ పరీక్షలు వస్తాయి, అందరికీ శోధనలు వస్తాయి, అందరికీ బాధలు వస్తూ ఉంటాయి. కానీ ఆ బాధలో మనం ఎలా బయటపడాలన్నదే ముఖ్యము. సో ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని ఆ బాధల నుంచి బయటపడేస్తుంది, ఓదార్పునిస్తుందండి, ఆ కాన్ఫిడెన్స్ ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇస్తుంది ఈ వాక్యాలన్నీ కూడా. సో మీరు కూడా వర్డ్ ఆఫ్ గాడ్ ని వదలొద్దు. కష్టం వచ్చినప్పుడు, నీకు అవమానం వచ్చినప్పుడు, ఇప్పుడు ఏమైనా అవమానానికి రెట్టింపు బహుమానం ఇస్తా అంటాడు. నాకు అవమానం రాగానే ఓకే, దేవుడు నాకు ఎక్కడో రెట్టింపు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఐ విల్ ఆస్క్ గాడ్, అయ్యా ప్రభువా నాకు అవమానం వచ్చింది, ఎక్కడ నా రెట్టింపు బహుమానము. సో అలా అన్ని వేళలా వర్డ్ ఆఫ్ గాడ్ ని యూజ్ చేయాలి. అండ్ మీరు ప్రార్థించేటప్పుడు కూడా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, ఇంకా మోస్ట్ పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇప్పుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మీరు గర్భఫలం గురించి ప్రార్థిస్తున్నారా? అయితే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం ప్రభువా, ఇది నీ వాక్యంలో రాయబడి ఉంది, ఈ బహుమానాన్ని నాకు ఇవ్వండి. సో ఇలా వాక్యానుసారంగా ప్రార్థించండి, చాలా గొప్ప అద్భుతాలు జరుగుతాయి, గొప్ప సాక్ష్యాలు వస్తాయి. అయ్యా నీవే కదా అబ్రహాంని పిలుచుకొని ఆశీర్వదించి తరతరాలను ఆశీర్వదిస్తా అన్నావు, నేను కూడా అబ్రహాం సంతానమే నాయన, అబ్రహాంని ఆశీర్వదించినట్టు నన్ను కూడా ఆశీర్వదించు. సో ఇలా వాక్యానుసారంగానే ప్రార్థించాలి, వాక్యానుసారంగానే మాట్లాడాలి. సో వాక్యానుసారంగానే మనము డీల్ చేయాలి కొన్ని పరిస్థితులను కూడా. నీకు కష్టం వచ్చినప్పుడు వాక్యానుసారంగానే నువ్వు రెస్పాండ్ కావాలి. సో వాక్యాన్నే నువ్వు రెస్పాండ్ కావాలి, వాక్యానుసారంగా అట్లా జీవించాలి. మన శరీరంలో వాక్యము ఫలించాలి, జీవించాలి, వాక్యానుసారంగా నడపాలి, వాక్యమే మన శరీరంలో జీవించాలి. సో అలా రెస్పాండ్ కావాలి. ఇప్పుడు యేసు ప్రభు వారికి 40 days ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఈ రెస్పాండెడ్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారానే రెస్పాండ్ అయ్యాడు. కానీ ఇంకా ఆయన ప్రేయర్ చేయలేదు, ఇంకా ఏం గట్టిగా మాట్లాడలేదు, సో తిట్టలేదు. సో వాక్యానుసారంగా స్క్రిప్చర్సే. సో అపవాదికి కూడా వాక్యం తెలుసు, గుర్తుపెట్టుకోండి. మనందరికంటే అపవాదికి వాక్యం ఎక్కువ తెలుసు, దేవుడికి వాక్యం తెలుసు, దేవదూతలకు తెలుసు, మనుషుల కంటే ఎక్కువగా అపవాదికి కూడా తెలుసు. సో అందుకే మనందరినీ కూడా వాక్యానుసారమైన శోధనలు తీసుకొస్తుంటా అంటాడు అపవాది. సో కాబట్టి విడవద్దు. ఎవరైతే విడవకుండా ఉంటారో 30 నుంచి 60 60 నుంచి 100 ఫలిస్తారండి. నీవు నియమించిన శాసము నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. సో మనం అడగాలి, ఈ శాసనాల ప్రకారం నడవాలి అని అడగాలి దేవుని. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఈ వాక్యము పరలోకం నుంచి వచ్చిందండి, ఈ భూలోకంలో మనుషులు రాసిన గ్రంథం కాదు. పరలోకం నుంచి దేవుడి యొక్క ఆత్మ మనిషి లోపలికి దిగి వచ్చి వాళ్ళ ఆత్మ ప్రేరేపణ చేత అవి రాయబడ్డ వాక్యము. అందుకే ఇది నిలకడగా స్టేబుల్ ఉంటదండి. ఈ భూలోకంలో ఈ యొక్క భూమి గతించిన, ఆకాశము గతించిన, ఆయన వాక్యం మాత్రం గతించదు. పరలోకంలో నిత్యంగా నిలకడగా ఉండే వాక్యము ఈ వాక్యం అండి. రేపు పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళే, కానీ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళే వాళ్ళు వెళ్ళలేరండి. నీ విశ్వాసత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయం చొప్పున అవి నీటికి స్థిరపడి ఉన్నవి. సో ఆయన భూమిని సృష్టించాడు, భూలోకానికి మనిషిని సృష్టించాడు. ఈ భూలోకంలో మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే, ఈ భూలోకంలో నువ్వు యేసయ్యను తెలుసుకోవాల్సిందే, ఈ భూలోకంలో యేసయ్యను కలుసుకోవాల్సిందే, ఈ భూలోకంలో నువ్వు యేసయ్యను మాటలు వినాల్సిందే, ఆయన వాక్యాన్ని చదువుకోవాల్సిందే. ఈ భూలోకంలో యేసయ్యను ఎంత గొప్పగా తెలుసుకొని అంతగా పరలోకానికి వెళ్ళాల్సిందే. అందుకే మనం భూలోకానికి వచ్చామండి. సో నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమందు నేను నశించిందును. హ్యాపీగా ఉండాలి, ధర్మశాస్త్రం మనకు సంతోషాన్ని ఇస్తుంది. నీ శ్రమల యందు కూడా వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు, వాక్యంలో నిలకడగా ఉన్న వాళ్ళు శ్రమలో కూడా సంతోషిస్తారండి, శ్రమలో కూడా ఆనందంగా ఉంటారు, శ్రమలలో కూడా ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు ఎవరు? ఈ వాక్యానుసారంగా నడిచే వాళ్ళు. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూను వాటిని మరవను. చూసారా, ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు ఈ వాక్యమే మనల్ని ఓదార్చి, ఈ వాక్యమే మనల్ని బయటపడేస్తుంది. సో వాటిని మరవద్దు, మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నెవర్ ఫర్గెట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇందులో ట్రూత్ ఉంది, నిజం ఉంది, ఇందులో సత్యం ఉంది, ఇందులో విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలో ఉంది, పరలోకానికి ఎలా వెళ్ళాలో ఉంది, పాతాళానికి ఏమి చేస్తే వెళ్తారో ఉంది. సో దైవదూతలు అంటే ఏంటిది, మనుషులు అంటే ఏంటిది, సమస్తం ఉన్నదండి. ఇక నేను చెప్పలేను కూడా, అన్ని ఉన్నాయి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏమేమి కావాలో, ఎన్నెన్ని కష్టాలు ఉన్నాయో ఈ బైబిల్లో రాసిన ప్రకారమే కష్టాలు వస్తున్నాయి అందరికి. ఈ బైబిల్లో రాసిన ప్రకారమే శ్రమలు వస్తున్నాయి. అవుట్ ఆఫ్ ది బైబిల్ దెర్ ఇస్ నో లైఫ్ ఫర్ అస్. ఈ బైబిల్ గ్రంథం యొక్క ఆ సర్కిల్ ని క్రాస్ చేసి మనకి ఏది రావట్లేదు.
విత్ ఇన్ ద బైబిల్ ఓన్లీ. అందుకే సర్చ్ ఇన్ ద బైబిల్ ఓన్లీ. నీ కష్టం వచ్చినా, నీ బాధ వచ్చినా, నీ అవమానం వచ్చినా, దాని యొక్క సొల్యూషన్ నీ బైబిల్లోనే ఉందండి, ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఎప్పుడు బైబిల్ పట్టుకున్నా కూడా థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ దిస్ బైబిల్. దిస్ బైబిల్ ఈజ్ మై లైఫ్, దిస్ బైబిల్ ఈజ్ మై ఫ్యూచర్, దిస్ బైబిల్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఆల్ మై క్వశ్చన్స్, దిస్ బైబిల్ ఈజ్ సొల్యూషన్ ఫర్ ఆల్ మై ప్రాబ్లమ్స్, దిస్ బైబిల్ ఈజ్ మై లైఫ్, దిస్ బైబిల్ ఈజ్ మై వే, దిస్ బైబిల్ ఈజ్ మై ట్రూత్ అని ఇలా ప్రేర్ చేసుకొని ప్రార్థిస్తాను. సో అప్పటి నుంచి ఈ బైబిల్ గ్రంథమే నాకు అన్ని బోధిస్తుంది, ఈ బైబిల్ గ్రంథమే నన్ను ముందటుండి నడిపిస్తుంది, ఈ బైబిల్ గ్రంథమే నా ప్రాబ్లంలకు సొల్యూషన్ ఇస్తుంది, నా యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ ని ఇస్తుంది. నాకు నీరసంగా ఉన్నప్పుడు, బలహీన పడ్డప్పుడు ఈ బైబిలే నాకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో నో అదర్ మ్యాన్, బైబిల్ తప్పించి నన్ను కంఫర్ట్ చేసే వాళ్ళు ఈ భూలోకంలో పుట్టలేదండి, బైబిల్ గ్రంథం తప్పించి, ఈ వాక్యం తప్పించి నన్ను కంఫర్ట్ చేసేవాళ్ళు, లేకపోతే నాకు ఓదార్చే వాళ్ళు, లేకపోతే నాకు చెప్పేవాళ్ళు ఎవరు ఇంకా పుట్టలేదు. చెప్పాలంటే ఈ వాక్యము అంతగా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎప్పుడైనా కూడా దేవుడే మాట్లాడతాడండి. వాక్యం నువ్వు ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు దేవుడే నీతో మాట్లాడతాడు. ఇలా వాక్యం వినడానికి వస్తున్నప్పుడు దేవుడే మీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బయలుపరుస్తాడు, బలపరుస్తాడు. సో అందుకే మరవద్దు, వాక్యాన్ని ఎప్పుడు కూడా మరవద్దు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా వాక్యంలోనే ఇమడాలి, ఆ సర్కిల్ గీసుకోవాలి. సో యూ షుడ్ క్రియేట్ వన్ వరల్డ్, ఒక జీసస్ వరల్డ్ లాగా ఒక వరల్డ్ ని క్రియేట్ చేసుకో. ఈ వాక్యం అనే వరల్డ్ లోనే నువ్వు జీవించాలి. సో అప్పుడు ఇంకా మహిమకరంగా మనం బ్రతకొచ్చు. నీ ఉపదేశంలో నేను వెతుకుచున్నాను. సో యూ నీడ్ టు సర్చ్ ఇన్ ద బైబిల్. నేను నీ వాడనే, నన్ను రక్షించము. బైబిల్లో వెతుక్కో నీ వాక్యాలు, నీ వాగ్దానాలు, నీ యొక్క ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్, నీ యొక్క ఎందుకు డిలే అవుతుంది, బైబిల్లో ఉన్నాయి అన్ని కూడా వెతుకో అంటున్నాడు. సర్చ్ ఇన్ ద బైబిల్ వాట్ ఎవర్ యు ఆర్ హోల్డింగ్ ద ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లం అయితే నువ్వు హోల్డ్ చేస్తున్నావో వాటన్నిటిని కూడా నువ్వు బైబిల్లోనే సర్చ్ చేసుకో. సో నో నీడ్ టు గో ఎనీవేర్, నో నీడ్ టు ఆస్క్ ఎనీవేర్. ఒకటి చెప్తున్నా అండి, మర్మము, రానున్న రోజుల్లో చాలా చెడ్డ రోజులండి. సో ఎవరైతే వాక్యంలో నిలకడగా ఉంటారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో వాళ్ళే జీవించగలుగుతారు. అందుకే మీ అందరినీ కూడా నేను ప్రిపేర్ చేసేది ఏంటంటే, మీ విశ్వాసం మీద మీరు నిలబడాలి. మీ వాక్యం మీరు చదువుకొని మీరు బలంగా ఉండాలి, ఆ వాక్యానుసారంగా నడవాలి. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, వేరే డాక్టర్ వచ్చి నన్ను మోసం చేయగలుగుతాడా అండి? చేయలేరు. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్, వేరే అడ్వకేట్ వచ్చి మోసం చేయగలుగుతాడా? సో మనకు ట్రీట్మెంట్ తెలియనప్పుడే మోసం జరుగుతుంది, ట్రీట్మెంట్ ఆ లాస్ తెలియనప్పుడే చేయగలుగుతారు. అలాగే మీకు వాక్యము తెలియనప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏది పడుతుంది చెప్తారు, ఏది పడుతుంది నువ్వు నమ్మాల్సి వస్తుంది, వాక్యానికి విరుద్ధంగా వెళ్లాల్సి వస్తుంది. సో అందుకే నువ్వే వాక్యంలో ఎదిగావు, నువ్వే వాక్యాన్ని చదువుకున్నావు, నీకే వాక్యం తెలిసింది, ఎవరు నిన్ను మోసం చేయలేరండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఒక దైవ సేవకుడిగా, రానున్న రోజుల్లో మీకు వాక్యాన్ని బోధించే వాళ్ళు కూడా ఉండరు, ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాళ్ళు కూడా ఉండరు. సో రానున్న రోజుల్లో ఈ వాక్యానికి విరుద్ధంగా వెళ్లే వాళ్ళు చాలా ఉంటారు. సో రాంగ్ ట్రీట్మెంట్స్ జరుగుతుంటా ఉంటాయి వాక్య విషయంలో, రాంగ్ ఫీడింగ్స్ జరుగుతుంటా ఉంటాయి వాక్య విషయంలో. అందుకే నువ్వే వాక్యంలో నిలకడగా ఉన్నావు అనుకో, సో నిన్నెవరు కూడా మోసం చేయలేదు. అప్పుడు నువ్వే అంటావు, ఈ వాక్యం ఇలా చెప్పింది, నువ్వు ఇలా చేసావు. ఎవరన్నా దైవజనుడు వచ్చినా కూడా ఈ వాక్యాన్ని చూసి నువ్వు చెప్పొచ్చు, ఈ దైవజనుల్లో వాక్యానుసారంగా పిలుపు లేదు, వాక్యానుసారంగా ఆ శక్తి లేదని మనము చెప్పుకోవచ్చు అండి. సో అందుకే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. నా మీద కూడా మీరు డిపెండ్ కాదు, డిపెండ్ ఆన్ యూ ఓన్లీ. దేవుడు నీ చేతికి గ్రంథాన్ని ఇచ్చేసాడు, నీ చేతికే ఇచ్చేసాడు. ట్రీట్ దిస్ బుక్ యాజ్ యువర్ పర్సనల్ బుక్. నీ పర్సనల్ బుక్ లాగా ట్రీట్ చేయండి, ఇట్లా హత్తుకోండి ఈ వాక్యాన్ని. ఎందుకంటే ఇది నీ పర్సనల్ బుక్, ఇందులో నీ జీవితం ఉంది, నీ జీవితంలో ఉన్న సొల్యూషన్స్ ఉన్నాయి, నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, ప్రతి బాధకు సంతోషాన్ని, నీ కన్నీళ్లను తుడిచే సొల్యూషన్స్ ఇందులోనే ఉన్నది. దేవుడు నీ చేతికి ఇలా ఇచ్చేసాడు, ఇదిగో బిడ్డ నీ చేతికి నా గ్రంథాన్ని ఇస్తున్నాను, ఇది చదువుకొని నువ్వు బ్రతుకు ఇక భూలోకంలో. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, నీకు జీవితాన్ని ఇచ్చాను, కళ్ళను, కాళ్ళను, చేతులను, శరీరాన్ని ఇచ్చేసాను, ఇగో వాక్యాన్ని ఇచ్చేసాను, ప్రార్థన ఎలా చేయాలో ఇచ్చేసాను. వీటిని పట్టుకొని నీకు శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ఇక నువ్వే ఈదుకో, ఆ కష్టాల కడలిని ఈదుకో, ఈ వాక్యాన్ని పట్టుకొని ఈదుకో, ఆ ప్రార్థన పట్టుకొని ఈదుకో. నీకు ఇచ్చేస్తున్నా నీ జీవితాన్ని ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, ఈ బైబిల్ని ఇలా బేస్ చేసుకొని, భూమిని మనం బేస్ చేసుకొని ఎలాగైతే నడుస్తామో, అలాగే స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఎలాగైతే ఆ వాటర్ ని బేస్ చేసుకొని స్విమ్మింగ్ చేస్తారో, అలాగే నువ్వు నడుచుకో, నీ ఇష్ట ప్రకారంగా నడుచుకో, ఈ బైబిల్ ప్రకారంగా నడుచుకోండి. దేవుడు ఇచ్చేసాడు, నీ చేతికి ఇచ్చేసాడండి వాక్యము. సో నువ్వు చదువుకోవాలి, అది మన బాధ్యత, నేర్చుకోవాలి బాధ్యత. ఇప్పుడు వాక్యంలో స్థిరంగా ఉన్నప్పుడు ఎవరు మోసం చేయలేరు. నా దగ్గరికి ఎంతో మంది దైవజనులు ఏదేదో చెప్తారు, బట్ ఎవరు కూడా నన్ను మోసం చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఐ ఫిల్డ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం తెలుసు నాకు.
సో ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో ఎవరు మోసం చేయలేరు వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళను. అపవాది కూడా ఏం చేయలేడు. లూసిఫర్ వచ్చినా కూడా నువ్వు వాక్యంతో ఒక్క మాట ఖండించి వాడు వెళ్ళిపోతాడు. సో అంత పవర్ ఉంది వాక్యంలో. సో ఇన్ని రోజులు మనకు తెలియక చదివాం, ఈ రోజు నుంచి తెలుసుకొని చదువుదాం. సో దేవుడు ఒకటే అంటాడు, నీకు ఇచ్చేసాడమ్మా, గుర్తు పెట్టుకోండి. మీ చేతిలో దేవుడు జీవితాన్ని పెట్టేశాడు బైబిల్ ద్వారా. నీ జీవితంలో నీ యొక్క ఆశీర్వాదాన్ని బైబిల్ ద్వారా చేతిలో పెట్టేశాడు. నీ సంతోషాన్ని పెట్టాడు, నీ ఆనందాన్ని పెట్టాడు, నీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని బైబిల్ ద్వారా పెట్టేశాడు. చదువుకో వాక్యాన్ని, విను వాక్యాన్ని, బలపడు. సో స్టేబుల్ గా ఉండవు, ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదమ్మా. నీకు వాక్యమే తెలిస్తే, నీ ప్రార్థనలు ఎదిగితే ఎవరి మీద మీరు డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. నేను మొదటి నుంచి మీ అందరికి కూడా నేను ఎందుకు ఇలా ప్రతిరోజు చెప్పడం, మీరు విశ్వాసంలో నిలబడాలి. నేను నేర్చుకున్న తర్వాత, నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను నేర్చుకున్నది అదే, ఎవరి విశ్వాసం వాళ్ళనే కాపాడుతుంది. దేవుడు కూడా ఏం చేయలేడు మన విశ్వాసం లేకపోతే. ఎవరి వాక్యము వాళ్ళనే స్థిరపరుస్తుంది. దేవుడు కూడా ఏం చేయలేడు మనం వాక్యంలో నేర్చుకోకపోతే, వాక్యానుసారంగా బ్రతకకపోతే, ప్రార్థనలో నిలకడకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. అందుకే మిమ్మల్ని చూడండి, ప్రతిరోజు కూడా దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు. సో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ విశ్వాసంలో మీరు నిలబడాలి, మీ యొక్క బలహీనతలను మీరు జయించాలి. ఎండ్ ఆఫ్ ది డే మన సెల్ఫే ఉంటదండి. ఎంత పెద్ద దైవజనుడు ప్రార్థించినా నీ లోపల విశ్వాసం లేకపోతే పని చేయదు, నీ లోపల వాక్యం లేకపోతే ఫలించలేవు. ఎంత పెద్ద మందిరానికి వెళ్ళండి, మీరు 10 కాదు 50 మందిరాలకు వెళ్ళండి, నీ లోపల వాక్యము ఫలించకపోతే, నీ లోపల వాక్యము జీవించకపోతే, నువ్వు ప్రార్థన పరుడుగా కాకపోతే అది జీవించదు. ఇప్పుడు నేను మీ అందరికి ప్రార్థిస్తున్నాను, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అది బికాస్ యువర్ విల్ ఆల్సో వర్కింగ్. ఇప్పుడు నేను ఒక్కనే ప్రార్థిస్తున్నాను, మీరు మీకు నచ్చినట్టుగా బిర్యానీలు తినుకుంటా లేకపోతే ఎంజాయ్ చేసుకుంటున్నారు అనుకో, ప్రార్థనలకు జవాబు రావు. సో మీ ప్రార్థనకు నా ప్రార్థన మీ ప్రార్థనతోనే తొందరగా స్పీడ్ గా రికవరీ అవుతున్నాయి. సో అలాగే అండి, ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. సో నా డ్యూటీ కూడా మీ అందరినీ కూడా దేవుడి మీద ఆధారపడాలి, ఆధారపడేలాగా చేయాలి. సో ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా నా మీద ఆధారపడేలాగా చేసుకుని, ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎదగాలి, మీరు ఎదగాలి, అందరం ఎదగాలి, నేను ఎదగాలి. లేకపోతే దేవుడు నాకు కొన్ని ట్రిక్స్ చెప్పాడు, ఆ ట్రిక్స్ అన్ని కూడా మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను, మీకు చెప్తున్నాను. అది తీసుకున్న వాళ్ళకు తీసుకున్నంత. సో అందుకే మీరు వాక్యంలో నిలకడగా ఉంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసం చేయలేరు. సో అందుకే వాక్యాన్ని చదువుకోండి, మీరు విశ్వాసంలో బలపడండి. సో మీరు విశ్వాసంలో గ్రో కండి. నన్ను సంహరింపవాలని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. చూసారండి, మనల్ని నాశనం చేయాలని, పడగొట్టాలని అపవాది కానీ నరమానవులు కానీ మన చుట్టూ పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములు తలపోయిచున్నాను. సో చూసారా, ఆయన వాక్యాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. చాలా మంది దైవజనులు కూడా వస్తారండి, సేవకులు కూడా వస్తారు. సో నిన్ను అది చెప్పి ఇది చెప్పి భయపెట్టించి బీదిపెట్టి, నీకే వాక్యం తెలిసింది అనుకోండి, నీ శాసనాలే నీ దగ్గర ఉన్నాయి, దేవుడి యొక్క శాసనాలే నీ దగ్గర ఉన్నాయి. సో అప్పుడు నువ్వు ఎవరు కూడా మోసం చేయలేరు. అందుకే దేవుడు చెప్పాడు, ఇది నీకు ఇచ్చేసాను, నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు రక్షించుకో, అబద్ధ ప్రవక్తల నుంచి, అబద్ధ దైవజనుల నుంచి, అబద్ధ మనుషుల నుంచి, లేకపోతే భక్తిహీనుల నుంచి. సో అందరూ నిన్ను ఎన్నో రకాలుగా మోసం చేయాల వస్తారు, కానీ చదువుకొని నువ్వు జ్ఞానంలో ఎవరు కూడా నిన్ను మోసం చేయలేరని దేవుడు చెబుతున్నాడు. చూసారా అండి, ఇచ్చేశాడు, గుర్తు పెట్టుకోండి, మనకి ఇచ్చేశాడు. ఇక మన డ్యూటీ నెరవేర్చడము. సో గాడ్ బ్లెస్ యూ. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వాక్యం ద్వారా మరొకసారి మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసంలో నిలకడగా ఉండేలాగా, వాక్యంలో నిలకడగా ఉండేలాగా, ప్రార్థనలో నిలకడగా ఉండేలాగా సహాయం చేస్తున్నందుకు మీకే శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.